వదేలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ వదేలా 2. ఇందులో తమన్నా మెయిన్ లీడ్ గా చేసింది. ఇంకా వదేలా 2 మూవీ రివ్యూ చూసేద్దాం. మొదటి పార్ట్ లో హెబ్బా పటేల్ తన భర్త తిరుపతిని చంపేసి జైలుకు వెళ్లడంలో ముగుస్తుంది. సో వదేలా 2 అక్కడి నుంచే మొదలవుతుంది. తిరుపతి శవాన్ని కాల్చకుండా ఊరి వాళ్ళంతా కలిసి తిరుపతి శవానికి సమాధి శిక్ష వెయ్యాలి అని, శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఊరి వాళ్ళందరి మీద పడుతుంది. 6 నెలల తర్వాత ఊళ్ళో పెళ్లిళ్లు జరగడం మొదలవుతాయి. మొదటి పార్ట్లో డైరెక్ట్ తిరుపతి చేస్తే ఇప్పుడు తిరుపతి ఆత్మ వచ్చి శోభనం రోజు పెళ్లికూతురుని చంపేస్తుంది. ఇదంతా తిరుపతి ఆత్మ వేరే వాళ్ళ శరీరాలకు దూరు చేస్తుంది అని, మొదట వేరే వాళ్ళు చేశారని పోలీసులు ఊరి వాళ్ళను కొడతారు. కానీ ఇదంతా తిరుపతి ఆత్మ చేస్తుందని తెలుస్తుంది. దీంతో తిరుపతి ఆత్మని ఏం చేయాలో తెలియక ఊరి వాళ్ళు జైల్లో ఉన్న రాధ దగ్గరికి వెళ్తారు. రాధ తన అక్క భైరవి తమన్నా గురించి చెప్తుంది. భైరవి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి శివుడి మీద ఇష్టంతో శివశక్తుల్లో కలిసిపోతుంది. దీంతో ఉదయల ఊరి వాళ్ళ భైరవిని కలిసి ఊరిని కాపాడమని అడుగుతారు. భైరవి ఉదయలాని ఎలా కాపాడుతుంది? తిరుపతి ఆత్మ ఇంకెన్ని వినాశాలను సృష్టిస్తుంది? రాధ జైలు నుంచి బయటకు వస్తుందా లేదా? తిరుపతి ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది? తెలియాలంటే మిగతా అంత మూవీ మనం థియేటర్లో చూడాల్సిందే. ఇది కథ. అయితే వదేలా 1 అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే ఈ పార్ట్ 2 మాత్రం ఆత్మ దేవుడు అని సాగుతుంది. సినిమా మొదట్లోనే తిరుపతి ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుందని చూపించడంతో రెగ్యులర్ కథలానే సాగుతుంది. ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర నుంచి కథ కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి భైరవి ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో తిరుపతి చేసే వినాశాన్ని చాలా గ్రాండియర్ గా చూపించారు. సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఏంటి అని బాగానే నడుస్తుంది. కానీ క్లైమాక్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎమోషన్ బాగానే వర్కౌట్ అయినా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా క్లైమాక్స్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపించింది. అమ్మోరు, అరుంధతి లెవెల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇటీవల దేవుణ్ణి ప్రధానాంశంగా తీసుకుని చివర్లో దేవుడు రావడం చూపించి సినిమాకు హైప్ తీసుకున్నారు. ఇందులో కూడా చివర్లో నంది, శివుడు రావడం చూపించిన శివుడిని ఇంకా గొప్పగా చూపించొచ్చు అనిపించింది. అక్కడక్కడ భయపెట్టారు కూడా. తిరుపతి ప్రేతాత్మలో భైరవి ఫేస్ టు ఫేస్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఒక దుష్టశక్తిని దేవుడు సపోర్ట్ ఉన్న ఒక మహిళ ఎలా చంపింది అని గతంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ ఇది కూడా అదే కోవలో కాస్త కొత్తగా గ్రాండ్ గా చూపించారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ బాగానే డిజైన్ చేసిన క్లైమాక్స్ లో శివుడిని ఇంకా బాగా చూపించొచ్చు అనిపించింది. అండ్ ఇంక మూవీ విషయానికి వస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ ఊరి మీద పడి చంపేస్తుంటే నాగసాధు భైరవి వచ్చి ఎలా కాపాడింది అనేది ఆత్మలు అండ్ దైవం ఆసక్తిగా చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది అండ్ 1 టైం వాచబుల్. థియేటర్కి వెళ్ళి చూసుకుని రండి. కానీ ఒక మాట చెప్తా, వదేలా 1 అంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అయితే చాలా బాగుంది.